అందరికీ నమస్కారం. నేను మీ హిమజ. ఒకవేళ మీకు గుండె నొప్పి వచ్చిందా? నరాలు, మెదడు సమస్యలున్నాయా? మోకాళ్ళ నొప్పులు నడవనివ్వడం లేదా? క్యాన్సర్ వ్యాధితో జీవితం నరకంగా మారిందా? అయితే ఇందులో ఏ సమస్య ఉన్నా గానీ దానికి అద్భుతమైన పరిష్కారం ఈ రెనోవా సెంచురీ హాస్పిటల్లో మనకి లభిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి వసతులున్నాయి? ఎంత అనుభవం ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు? వాళ్ళ ప్రత్యేకతలేంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్కారం. సో కార్డియాలజీకి సంబంధించి 2 క్యాత్ ల్యాబ్స్ ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్లో మన రెనోవా గ్రూప్స్ అన్నది మెయింటైన్ చేస్తుంది కదా సార్. అసలు దీని స్పెషాలిటీ ఏంటి? క్యాత్ ల్యాబ్స్ 2 ఉండడం ఏంటి? అండ్ ఇక్కడ డాక్టర్ స్పెషాలిటీ గురించి కూడా చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. దేనికంటే మనం చాలా చూస్తున్నాం, చాలాసార్లు చాలా ల్యాబ్స్లో ఒకటే ల్యాబ్ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకుంటాం. ఒకరోజు ఈ సో మెనీ కేసెస్ 10-12 కేసెస్ చేసుకుంటాము. పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అవుతున్న టైంలో 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా హార్ట్ అటాక్ పేషెంట్ రావచ్చు. ఓకే, ఎమర్జెన్సీ రావచ్చు. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి బ్రహ్మాండమైన ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే ఆ రక్తనాళం మూసుకుపోయిన దాన్ని కార్డియాక్ క్యాథెటరేషన్ ల్యాబ్కి తెచ్చి వెంటనే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఓకే, ఇది వరల్డ్ ఓవర్. దాంట్లో కూడా కేవలం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడమే కాదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఎ ఫైర్ యాక్సిడెంట్. మీరు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజుల తర్వాత వచ్చి దాన్ని ఆపుతానంటే ఉపయోగం లేదు. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఆ అగ్ని నాశనం అయిపోతుంది. స్పాట్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ సేమ్ వే హార్ట్ అటాక్ అనేది ఒక రకమైన అగ్ని ప్రమాదం. అది లోపల జరుగుతున్న అగ్ని ప్రమాదం. ప్రతి నిమిషంలో కూడా గుండె వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తి వస్తే ఎంత సాధ్యమైనంత తొందరగా చేయాలి. ఇప్పుడు మనకు ఒకటే క్యాత్ ల్యాబ్ ఉందనుకోండి, ఆ క్యాత్ ల్యాబ్లో ఏదో ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతుంటుంది. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతున్నప్పుడు పేషెంట్ని అక్కడి నుంచి తీసేయలేము, ఈ పేషెంట్ని ఇక్కడి నుంచి ఆపలేము. అలాంటప్పుడు మనకి సెకండ్ ల్యాబ్ ఉంటే మనం ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసి ఆ పేషెంట్ ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఇద్దరు వచ్చినా ఒకటి ఎలెక్టివ్ కేసు జరుగుతుంటుంది, ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం వెంటనే చేసుకోవచ్చు. సూపర్. పేషెంట్ డజంట్ హ్యావ్ టు వెయిట్. సో మనం ఎప్పుడైనా ఎలెక్టివ్ కేసు చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఎవరో ఎమర్జెన్సీ వచ్చారు, డే టైం అవ్వచ్చు, 10ంటికి మనం ఎలెక్టివ్ కేసు చేసి స్టార్ట్ చేసాము, అది చాలా లేట్ అవుతుంది. ఈ లోపల మనం పేషెంట్ అట్లా వెయిట్ చేయలేము. ఓకే. సో ఎమర్జెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం వెంటనే టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం వెంటనే సెకండ్ ల్యాబ్ ఉంటే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్ ఉంటాయి, పేస్ మేకర్స్ ఉంటాయి, డివైస్ ఉంటాయి. లేకపోతే చిన్నపిల్లల్లో ఒక్కసారి చేయాల్సి వచ్చు. లేకపోతే వాస్కులర్ సర్జరీ వాళ్ళు సమ్టైమ్స్ వాళ్ళకి 2-3 అవర్స్ 4 అవర్స్ కూడా క్యాత్ ల్యాబ్ కావాలి. లాంగ్ టైం కావాలి. కొన్ని కేసెస్ లాంగ్ టైం పడతాయి. అలాంటప్పుడు మనం వేరే పేషెంట్లని ఆఫ్ చేయడం, హోల్డ్ చేయడం కష్టం. సో మనకేంటంటే మనకి వెసల్బాటు ఉంటుంది. మనకి పేషెంట్ సావధానంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అయినా, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అయినా, వాస్కులర్ సర్జన్ అయినా, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అయినా కూడా మనకి పేషెంట్స్ గంటల తరబడి వెయిట్ చేయక్కర్లేదు. సో ఒక క్యాత్ ల్యాబ్ ఉంటే మనకి ప్రధానంగా ఏంటంటే ఒకటి ఎమర్జెన్సీ కేసులు వెంటనే అటెండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఒక కేసు ప్రొలాంగ్ అయినా కూడా ఆ డాక్టర్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. మనకి తొందరగా చేయాలి, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళు సావధానంగా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ మా క్యాత్ ల్యాబ్, ఈ సెకండ్ క్యాత్ ల్యాబ్ మాకు ఇప్పుడు ఓసిటీ ఉంది, కో రిజిస్ట్రేషన్ ఉంది, ఎఫ్ఎఫ్ఆర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాటి ద్వారా మనం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసినట్లయితే మనకి పేషెంట్స్కి చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు యాంజియోప్లాస్టీ స్టెంట్ అనేది ఇన్వేజివ్ ప్రొసీజర్. ఏ ఇన్వేజివ్ ప్రొసీజర్కైనా కూడా కొంచెం గొప్ప కాంప్లికేషన్స్ ఉంటాయి, రిస్క్స్ ఉంటాయి, ఇమ్మీడియట్గా కానీ లాంగ్ టర్మ్లో కానీ. అది సుమారు 5% అనుకోండి. మనం ఓసిటీ గైడెడ్ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసినట్లయితే యాంజియోప్లాస్టీ స్టెంట్ వలన వచ్చే కాంప్లికేషన్స్ 50% తగ్గుతాయి. ఓకే. సో మనకి పేషెంట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడున్న ల్యాబ్లో మనకి ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటారు, ఓసిటీ అంటారు, ఇమేజింగ్ అనమాట. అంటే మనం స్టెంట్ ఏదో వెళ్ళి పెట్టేయడం కాకుండా లోపల ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి ఒక టార్చ్ లైట్తో వెతుకుతూ చూసినట్టు మనం ఎంత చక్కగా పెట్టాము స్టెంట్, ఎంత లెంత్ కావాలి, ఎంత డయామీటర్ కావాలి, లోపల డిసీజ్ సివియరిటీ ఎలా ఉంది, మనం దానికి తగినట్లుగా స్టెంట్ పెట్టామా, మనం పెట్టింది సవ్యంగా పెట్టామా, సరిగ్గా కూర్చుందా, అంచుల్లో ఏమీ చిరగలేదా, ఇలాంటి కొన్ని ఎక్స్పాన్షన్, అపోజిషన్, డిసెక్షన్, కొన్ని పారామీటర్స్ ఉంటాయి టెక్నికల్గా. అవన్నీ కూడా మనం ఓసిటీతో చూసుకోవచ్చు. కో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి చక్కగా లెంత్ అది కూడా మనకి వీ కెన్ యాంజియోప్లాస్టీ స్టెంట్ పర్ఫెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. ఓకే.
ఫాస్ట్ గాను అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది, సో యాక్యురేట్గా అవుతుంది.